నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారం పట్ల నడుపుకోవాలి, మన భవిష్యత్ ఛాన్స్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా! అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే సింహరాశి కోసం. సింహరాశి వారు ఏ మంత్రాన్ని ఇంట్లో స్థాపన చేసుకుంటే వాళ్ళకి అదృష్టం కలిసొస్తుంది. అలాగే ఆర్థిక పరంగా స్టెప్ బై స్టెప్ అనేది వీళ్ళు మంచి డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళకే ఆ చేంజెస్ అనేవి తెలుస్తుంటాయి. ఎందుకంటే మనం ఒక చిన్న మంత్ర స్థాపన, దాంతో పాటు మనకి ఒక చిన్న పరిహారం గూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఫాలో అయ్యి చూడండి ప్రాక్టికల్‌గా డెఫినైట్‌లీ మీకు రిజల్ట్స్ అనేవి తెలుస్తుంది. సో, ఈరోజు మనం సింహరాశి వారికి ఎలా మనం మంత్ర స్థాపన జేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకు కావాల్సిన వస్తువులు సేమ్. భోజపత్రము, రెడ్ కలర్ పెన్ను, ఆహ్, మల్లెపూల అత్తరు. పూజా సామాన్లు దొరుకుతుంది. మీకు భోజపత్రం గూడా పూజా సామాన్లు దొరుకుతుంది. లేదంటే ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టుకోవాలి. సో, మీరు ఇది ప్రిపేర్ చేయాల్సింది ఎప్పుడు అంటే థర్స్‌డే రోజు. గురువారం రోజు 6 లోపు అయితే ఇంకా బెటరు. 6 లోపు మీరు మంచిగా లెవ్వండి. మీరు స్నానం చేసేటప్పుడు ఏంటంటే వాటిలో కొంచెం పచ్చి పాలు, కొంచెం దాల్చిన చెక్క పౌడర్ యేసుకొని మంచిగా ఆ రోజు స్నానం చేయండి. అంటే మనకేదైనా నెగెటివ్ ఔరా ఉన్నా క్లియర్ అయిపోతుంది. సో, అది స్నానం చేసిన తర్వాత మంచిగా తూర్పు ముఖాన కూర్చోండి. భోజపత్రం ముందు పెట్టుకోండి. మంచిగా రెడ్ కలర్ పెన్ పెట్టుకోండి. అత్తరు పెట్టుకొని అక్కడ గంధం పెట్టుకోండి. మంచిగా మంత్రం అనేది ఓం హ్రీం శ్రీం సహ. ఓం హ్రీం శ్రీం సహ. ఓం హ్రీం శ్రీం సహ. ఈ యొక్క మంత్రాన్ని భోజపత్రం మీద ఒక 3 టైమ్స్ రాయండి. మంచి మనసులో కోరిక కోరుకోండి. నేను ఆర్థికంగా బలపడాలి. మంచి ప్రమోషన్ రావాలి. మంచి ఇంక్రిమెంట్ రావాలి. మంచి పొజిషన్‌కెళ్ళాలి. ఈ అప్పులు తీర్పాలి. మనం కొంచెం డబ్బులు వెనకేసుకోవాలి. ఇట్లా నీకేముందో కోరిక మంచి మనసులో అనుకోని 21 టైమ్స్ ఈ మంత్రం చదివి, తర్వాత భోజపత్రం మీద రాయి. దానికి అత్తరు బుయ్యి మంచిగా భోజపత్రానికి అత్తరు బుయ్యి, మంచిగా కొంచెం గంధం బుయ్యి, మంచిగా దాంట్లో ఒక దాల్చిన చెక్క పెట్టు, ఒక 3 ఇలాచీలు పెట్టేసేయి, ఒక 3 లవంగాలు పెట్టు. పెట్టేసి దాన్ని ఒక మంచిగా ఫోల్డ్ చేసి ఏదైనా జిప్‌లాక్ కవర్‌లో పెట్టేసేయి. పెట్టేసి దాన్ని తీసుకెళ్ళి ఆహ్, ఇంట్లో లాకర్‌లో పెట్టేసేయి. ఇంకోటి రెండో యంత్రంని చిన్నదే ఉంటది గాబట్టి దాన్ని లామినేషన్ చేయించి మంచిగా నీ పర్స్‌లో క్యారీ చేయి. అప్పుడప్పుడు నీకు కుదిరినప్పుడల్లా దానికి ఆ యంత్రానికి కొంచెం లైట్‌గా దాల్చిన చెక్క పౌడర్ దాంట్లో వేస్తుండు. మంచిగా అనుకో. అంటే ప్రతి గురువారం కొంచెం దాల్చిన చెక్క పౌడర్ దాంట్లో వెయ్యి. మంచిగా లాస్ట్ వీక్ ఏసింది దులిపేయి పర్స్‌లోకెళ్ళి మళ్ళీ ఫ్రెష్‌దేయి. మంచిగా అనుకో. ఆర్థికంగా మంచిగా బలపడాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క యంత్రాన్ని నీ ఎమ్మట క్యారీ చేయి. బిజినెస్ పర్సన్ అయితేనేమో వాళ్ళు లాకర్‌లోనే పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఈ యొక్క మీరెప్పుడు ధూపం చూపించినా దీనికి కూడా కొంచెం ధూపం చూపించండి. అలాగే ఈ పరిహారం చేసిన వాళ్ళెవరైనా సరే గాని గోధుమ పిండి, చక్కెర 2 కలిపి చీమలకు గాని ఎక్కడైనా చెట్టు దగ్గర వేస్తుండండి. ఆటోమేటిక్‌గా మీకు ఆర్థిక సమస్యలన్నీ తీరటం ప్రారంభమవుతుంది. ఏదో రకమైన ధన రాబడి ధన రాబడి మనకు రావటం అనేది మొదలవుతుంది. అలాగే ఈ అన్ని రాసుల వారు గూడా ఒకటి మెయిన్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్ట్ సైడ్ గాని, నార్త్ ఈస్ట్ సైడు అంటే ఈశాన్య మూలకు గాని, బ్లూ కలర్ ఉన్న, యెల్లో కలర్ ఉన్న, రెడ్ కలర్ ఉన్న, బ్రౌన్ కలర్ ఉన్న ఈ యొక్క డబ్బులనే అప్పులు విపరీతంగా అయిపోతాయి. ఇది ఆస్ట్రో వాస్తులో మనకు చిన్న ఒక సజెషన్. అక్కడ ఈ 4 కలర్స్ లేకుండా ఉండటం చూసుకుంటే ఇంకా బెటర్. ఇంకా కొంతమందికి ఏమవుతదంటే నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అంటే నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు వాళ్ళు గేట్‌కి గూడా బ్లాక్ కలర్ ఏస్తూ ఉంటారు. ఆ బ్లాక్ కలర్ ఏయటం వల్ల కూడా చాలా ఇబ్బందులనేవి మనకి కలుగుతాయి ఆర్థిక పరంగా. కాబట్టి నార్త్ సైడ్ ఎవరికైతే ఎంట్రీ ఉందో వాళ్ళు మాక్సిమం గేట్‌కి బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి. అప్పుడు ఆర్థిక పరంగా మీరు కూడా బలపడతారు. కాబట్టి ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలి గురుగారు. రాశిపరంగా గాదు. మా జన్మజాతకం రీత్యా నాకు శుక్ర మహాదశ జరుగుతున్నా ఎందుకు నాకిట్లా నేనున్నాను అనేది నాకు తెలియట్లేదు అన్నప్పుడు మీరొకసారి పర్సనల్‌గా అపాయింట్‌మెంట్ తీసుకున్నట్టయితే ఒక రత్నము, ఒక తాంత్రిక వస్తువు దేనివల్ల మీకు సొల్యూషన్ దొరుకుతుందో మీ యొక్క చార్ట్‌ని అనలైజ్ చేసినప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. దాని పరంగా మీరు ఫాలో అయినట్టయితే డెఫినైట్‌లీ మీకు ఆర్థిక పరంగా సమస్యలనేవి తీరటం ప్రారంభమవుతుంది. కాబట్టి సింహరాశి వారు ఈ యొక్క మంత్ర స్థాపన చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.